ఐడిటీవీ మన ఉనికి మన వాణి. విమానాల కోసం యుద్ధమే చేశాడు. అదొక వైన్ యార్డ్. అందులోకి అడుగెడితే ఎకరాల్లో విస్తరించున్న ద్రాక్ష తోటలు కనువిందు చేస్తాయి. మరోవైపు అధిక సంఖ్యలో కొలువుదీరిన యుద్ధ విమానాలు కనిపిస్తాయి. కనుచూపు మేరలో ఎయిర్పోర్టు, ఎయిర్ బేసులు లేవు. విమానాలు ఎగిరేందుకు రన్వే లేదు. మరి ద్రాక్ష తోటలో యుద్ధ విమానాలు ఎందుకున్నాయి? అది తెలుసుకోవాలంటే ముందుగా మైకేల్ పాంట్ గురించి తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిరుచి ఉంటుంది. కొందరు నాణ్యాలు సేకరిస్తే మరికొందరు స్టాంపులు సేకరిస్తారు. అవన్నీ మామూలే. అయితే ఫ్రాన్స్లోని బుర్గుండి ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల మైకేల్ పాంట్ మాత్రం ప్రపంచంలోనే ఎవరూ తలపెట్టని అభిరుచిని ఎంచుకున్నాడు. అవును, ఆయన పాత యుద్ధ విమానాలు సేకరిస్తాడు. ఆయన వైన్ యార్డ్ లో అలా సేకరించిన యుద్ధ విమానాలు 1 కాదు 2 కాదు 100కు పైగా ఉన్నాయి. యుద్ధ విమానాలు సేకరించడం వెనుక పాంట్ శ్రమ చాలా ఉంది. 30 ఏళ్ల క్రితం స్క్రాప్ నకు తరలిస్తున్న యుద్ధ విమానాన్ని కొన్నాడు. ఇక అప్పటి నుంచి పనికిరాని ఫైటర్ జెట్ ఉందని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి దాన్ని చేజిక్కించుకొని వచ్చాడు పాంట్. అలా ఇప్పటిదాకా 110 యుద్ధ విమానాలు సేకరించాడు. యుద్ధ విమానాలను చూస్తే నాకు ఉద్వేగంగా ఉంటుంది. అందుకే స్క్రాప్నకు పంపించే యుద్ధ విమానాలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేవాడిని. అలా కొన్ని ఏళ్లుగా ఒక్కొక్కటిగా 110 విమానాలు కొనుగోలు చేశాను అని వాటిని చూపిస్తూ గర్వంగా చెప్పేవాడు పాంట్. ప్రపంచంలో మరెక్కడ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇన్ని యుద్ధ విమానాలు లేవు. అందుకే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోనూ స్థానం సంపాదించాడు. మరో విశేషం ఏమంటే కార్ రేసర్ అయిన పాంట్ దగ్గర యుద్ధ విమానాలతో పాటు కార్లు, మోటార్ బైక్స్ కూడా ఉన్నాయి. 110 యుద్ధ విమానాల సేకరణకు 40 ఏళ్లుగా పైగా సమయం పట్టిందన్నారు పాంట్. రెండో ప్రపంచ యుద్ధంలో సేవలు అందించిన ఫైటర్ జెట్స్ కూడా పాంట్ సేకరించిన వాటిలో ఉన్నాయి. అయితే ఈ యుద్ధ విమానాలు ఏవి కూడా ఎగిరే స్థితిలో లేవు. కాకపోతే చూడటానికి మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఫ్రాన్స్ లోని బుర్గుండి ప్రాంతంలో వైన్ తయారీకి ప్రసిద్ధి. అక్కడ వైన్ మేకర్ అయినటువంటి మైకేల్ పాంట్ కు 29 ఎకరాల ద్రాక్ష తోట ఉంది. మధ్యలో ఒక విలాసవంతమైన క్యాజిల్ కూడా ఉంది. ఒకవైపు వైన్ తయారీ కోసం ద్రాక్ష తోట, మరోవైపు వరుసగా నిలబెట్టిన యుద్ధ విమానాలతో చూపరులను ఆ ప్రాంతం విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ధ విమానం F-16 ఫాల్కన్ వంటి జెట్స్ ఉన్నాయి. సైనిక హెలికాప్టర్లు, మిరేజ్ 2 ఫైటర్లు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో సేవలు అందించిన UK మొదటి ఫైటర్ జెట్ ను చూడొచ్చు. మెకానిక్ టీమ్ ని తీసుకుని విమానాలు కొనుగోలు చేసేందుకు వెళ్లేవాడిని. వాటిని వివిధ భాగాలుగా విడగొట్టి క్రేన్ సహాయంతో తరలించేవాడిని అని చెప్పేవారు పాంట్. వియత్నాం వార్లో ఉపయోగించిన రిపబ్లిక్ F-105 థండర్ చీఫ్ US ఎయిర్ ఫోర్స్ జెట్ సైతం వైన్ యార్డ్ లో ఉంది. ఆయన కొంతకాలం రేసింగ్ కార్ల డ్రైవర్ గా పనిచేశాడు. పాంట్కి విమానాలతో పాటు కార్లను సేకరించే హాబీ కూడా ఉంది. పాంట్ వైన్ యార్డ్లో ఉన్న యుద్ధ విమానాలను సందర్శకులు వీక్షించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సందర్శకులను అనుమతిస్తారు. అరుదైన యుద్ధ విమానాలను సేకరించిన పాంట్ 4 ఏళ్ల క్రితం అంటే 2021లో చనిపోయారు. ప్రస్తుతం ఆయన కొడుకు క్రిస్టోఫ్ పాంట్ వైన్ యార్డ్ బాధ్యతను చూస్తున్నాడు. నా తండ్రి 1968 నుంచి 73 దాకా కార్ రేసర్ గా ఉన్నాడు. ఆయన ఉపయోగించిన కార్లన్నీ భద్రంగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం స్క్రాప్ గానే దొరికాయి. ఆయన సేకరించినన్ని ఈ కాలానికి చాలా విలువైనది. అందుకే ఆయన అభిరుచిని గౌరవిస్తూ వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నా అంటాడు క్రిస్టోఫ్ పాంట్. ఈ అరుదైన మ్యూజియాన్ని ఏటా వేలాది మంది సందర్శిస్తున్నారు.